అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూఫ్ కాలేదన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూఫ్ కాలేదన్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీజేపీ పార్టీ అపోజిషన్ లో ఉన్నారు, వారు ఎట్లా చేస్తారు, వారు ఏం మామూలే, దాంట్లో ఏమి కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉంటుంది క్యాబినెట్లో, అట్లానే ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉండే. ఇప్పటి వరకు అజరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఇచ్చినప్పుడు గవర్నర్ గారు ఫైల్ సంతకం పెడితే అప్పుడే అయిపోయేది మంత్రి గారు, కానీ కాలేదు. ఎందుకంటే 6 months టైం కావాలి. ఎమ్మెల్సీ చేసి వారికి మంత్రి పదవి ఇవ్వాలంటే 6 monthsలో మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేయడానికి మనకు మార్చ్లో చేయొచ్చు. అందుగురించి టైమింగ్ వైజ్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది కేవలము లీగల్ ఇష్యూస్కి తట్టుకోవడానికి ఈసారి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఒరిజినల్లీ ఒక ముస్లిం మంత్రికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుంది. దాని ప్రకారంగానే ఆయన చెప్పేది రాజకీయం, ఆయన రాజకీయాలు ఆడుతున్నాడు. ప్రజల కోసము, ముస్లిమ్స్ కోసము వారికి ఒక భరోసా ఇప్పించడానికి. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది తెలంగాణలో, వారికి తరఫు నుంచి కూడా ఒక మంత్రి అవసరము. మా ఎమ్మెల్యేస్ లేరు, ఎంపీసీ లేదు. కేటీఆర్కి ఫ్రస్ట్రేషన్లా చెప్తుంటాడయా. మేము 6 సీట్లలో, అంటే ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి క్యాబినెట్ భర్తీ చేయడానికి, అధికారము 3 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒక సీట్ ఇచ్చినాము, తప్పేమున్నది? వారికి కూడా ముస్లిం పాపులేషన్ పెద్ద ఎత్తున ఉంది తెలంగాణలో, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇక కేటీఆర్ ఇంకేమంటాడే, ఆయనకి ఇదే ఎప్పుడు ఇదే ఉంటుంది ఓట్ల కోసం. వారు ఎట్లయితే అప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళు అన్యాయం చేసిండ్రో, మహబూద్ అలీ గారికి పాపం మంత్రి పదవి ఇచ్చిండ్రు, కానీ వారు హోమ్ మినిస్ట్రీలో ఏమైనా నడిచిందా? ఆయనది రెవెన్యూలో ఏమైనా నడిచిందా? చాలాసార్లు చూసిన. ఎంఆర్ఓ కూడా హోమ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే స్పందన లేకుండే. కానీ అసలు కేటీఆర్ ఎప్పుడు కూడా 2 సంవత్సరాలలో ఏం చేసిండు కాంగ్రెస్ అని అడుగుతున్నాడు. ఆయన ఏం చేసిండు? 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఏమీ పని చేయలేదు జూబ్లీహిల్స్లో. అందుగురించి ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు కేటీఆర్కి ఏదైతే గుణపాఠం నేర్పిస్తారో ఆయన ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుంటాడు.